V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. దళితులపై వైకాపా నాయకుల దాడులు దౌర్జన్యాలు అధికమయ్యాయి. వైకాపాకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. MRPS జాతీయ నాయకులు నరేంద్రబాబు. ఎకరాల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారు. పార్టీ కోసం కష్టపడిన తన భూమిని కబ్జా చేయడం దారుణం. గౌడ దంపతులు. చంద్రబాబును గెలిపిస్తే బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తారు. వన్యకుల క్షేత్రీయ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి అద్భుమణి రామదాస్. ఆలూరు గడ్డపై టీడీపీ జెండా ఎగురవేయాలి. కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కప్పట్రాళ్ల బుజ్జమ్మ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అనంతపురం అర్బన్ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం జిల్లా కోర్టు ఆవరణలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్, మాజీ మేయర్ స్వరూప, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయనకదే కదా మనమే బాధ్యత సొసైటీ మారాలా, మన పిల్లల కోసం ఆ ఊర్లో ఉంటే ఆ ఊర్లో టీడీపీకి కూటమి గెలిచింది. ఇంకా ఏపీలో అయితే బాధ్యత తీసుకోవాలా సార్. ఆ బాధ్యత గ్యారంటీ బాధ్యత తీసుకొని సంజయ్ యాదవ్ ఓట్లు ఎదవలు మంది డేలా తను చెప్పి రాజీవ్ రెడ్డి అన్న పట్టుకుని మాకు ఓటేనా రాజీవ్ రెడ్డి భయ్యా రాష్ట్రంలో మాదిగలను మోసం చేసిన వైకాపాకు ఓటుతో బుద్ధి చెప్పాలని MRPS జాతీయ నాయకులు నరేంద్రబాబు పిలుపునిచ్చారు. మాదిగలంతా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని బీజేపీ పార్టీ కార్యాలయంలో MRPS కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. నరేంద్రబాబు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను రద్దు చేసి దళితులకు సంక్షేమం దూరం చేయడం దుర్మార్గమన్నారు. 5 ఏళ్ల పాలనలో వైకాపా నాయకులు దళితులపై దాడులు, బెదిరింపులు, దౌర్జన్యాలు అధికమయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఎన్టీఏ కూటమి అభ్యర్థి సత్యకుమార్ గెలుపు కోసం మాదిగలు కృషి చేయాలని కోరారు. కూటమి గెలిపిస్తే ఎస్సీ వర్గీకరణను సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో MRPS నాయకులు రేగాటిపల్లి వరదరాజులు, బూదెప్ప రామాంజనేయులు, నాగభూషణ, గజ్జల రామాంజనేయులు, పెద్దన్న, వీర, ధర్మపురి రాము తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల
వర్గీకరణ ఉద్యమానికి మందకృష్ణమ్మ గారి నాయకత్వంలో నడుస్తున్న ఎంఆర్పిఎస్కు 30 సంవత్సరాలుగా అండదండలు అందించి వెన్నుదన్నుగొన్న ధర్మవరం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ గారిని గెలిపించి మాదిగల కృతజ్ఞత చాటుకోవాలని చెప్పి మాదిగ సామాజిక వర్గానికి పెద్దలకు ఎంఆర్పిఎస్ కార్యకర్తల నాయకులకు మేము పిలుపునిస్తున్నాం. గడిచిన ఫిబ్రవరి 6, 7, 8 తారీఖుల్లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పైన సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తీర్పు రిజర్వ్ చేయబడింది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో సంపూర్ణ మద్దతుతో వర్గీకరణకు సంబంధించిన తీర్పు రిజర్వ్ చేయబడింది సుప్రీంకోర్టులో. ఆ తీర్పు ఏ క్షణమైనా ఏ రోజైనా అనుకూలంగా వస్తుందన్న ఆశాభావం ఇప్పుడు యావత్ దేశంలో రిజర్వేషన్ అందని మాదిగ ఉపకులాల ప్రజల్లో ఉంది. నరేంద్ర మోడీ గారు మందకృష్ణ గారి నాయకత్వంలో హైదరాబాద్లో నవంబర్ 11న జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా రావడం, తర్వాత ఆ మీటింగ్ సందర్భంగా అతి తొందరలో మీకు శుభవార్త అందుతుంది. మీకు నేనున్న అండగా మందకృష్ణ గారి నాయకత్వంలో నేను కార్యకర్తగా పనిచేసి వర్గీకరణ సాధించేంత వరకు నేను మీకు అండగా ఉంటాను. సుప్రీంకోర్టులో మీకు అండగా నిలబడతానని చెప్పి మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను 86 రోజులు గడవక ముందే నిలబెట్టుకున్నారు. ఆ కృతజ్ఞతతో మేము జాతీయ స్థాయిలో బీజేపీకి అండగా నిలబడాలని చెప్పేసి మేము మందకృష్ణ గారి యొక్క పిలుపు మేరకు మేము నిర్ణయం తీసుకున్నాం. శాంతిపురం మండలం పొన్నెగానిపల్లి గ్రామ పరిధిలోని భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని దుబాయ్ గౌడ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 11 ఎకరాల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని ఆరోపించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడినా తన భూమిని కబ్జా చేయడం దారుణమని పేర్కొన్నారు. అధికారుల వద్దకు వెళ్లినా తమకు ఎలాంటి న్యాయం జరగలేదని వాపోయారు. రాత్రికి రాత్రే శాంతిపురం జెడ్పీటీసీ శ్రీనివాసులు, చక్రపాణి రెడ్డి తదితరులు భూమిని చదును చేశారన్నారు. తమకు చెందిన భూమిని మరొకరికి సుమారు 2 కోట్లకు బేరం పెట్టారని బాధితులు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. అయ్యా శ్రీనివాసులు, జడ్పీ శ్రీనివాసులు, కుదేకంతల్లి, శాంతిపురం మండలము, చక్రపాణి రెడ్డి, రాఘవేంద్ర సన్యాగంతల్లి, పరమహంస ఏకానంద అగ్రవాల్, మా ముత్తాతల కాలం నీకుండి కాంగ్రెస్ వైఎస్ఆర్ అంతే స్టార్టింగ్ ఇంకా ఉన్నాయి. భోజనాలు ఎక్కడ భోజనాలు చేపించింది తిని కూడా వాళ్ళకి ఫ్రెండ్స్ కూడా మా సన్యాగంపల్లి గ్రామం అది. మా ఇంటి ఆయన దుబాయ్ గౌడు, మేము వైసీపీ నాయకులే. జడ్పీ శ్రీనివాసులు వచ్చి చేరుకొని పరమహంస ఏకానంద డబ్బు తీసుకొని కోట్ల కొద్ది అమ్ముడు పోయేసి చక్రపాణి రెడ్డి, రాఘవ అనే వ్యక్తి 3 మంది చేరి మా భూమిని నైట్కి కబ్జా చేస్తారు సమయం. మొత్తం ఏమీ లేదు, మాకు దావులు లేదు, గేట్లు లేదు, ఏమీ లేదు. 3 నెలలు ఇది మా ఇంటి ఆయన అద్భుత సమయం. ఇది వాళ్ళ తాతలు ముత్తాతలు 100 తరంతరం సమయం. ఇది పాస్బుక్లు
ఇస్తారు నంబర్లతో. నమస్కారము, నా పేరు దుబాయ్ గౌడు, మాది 30 సొన్నేగానపల్లి రెవెన్యూ ల్యాండ్లో మా భూమిని శాంతిపురం జెడ్పీటీసీ శ్రీనివాసులు, మళ్ళీ తర్వాత ఆయన చక్రపాణి రెడ్డి, అది వచ్చి 101లో బై మా భార్య పేరులో ఉండేది 101లో బై 9, 4 ఎకరాల 31, మొత్తం 11 ఎకరాల చిల్లర కబ్జా చేసినారు. మాకు పొయ్యి వచ్చేదానికి దారి లేదు. నేను వైసీపీ నాయకుడిని. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నీలంపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం వీరాంజనేయులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆయా గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులను తెలియజేస్తూ వీరాంజనేయులు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. గ్రామంలో మన ఊరికి మన వీర కార్యక్రమంలో భాగంగా గడప గడపకు వైఎస్ఆర్ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులతో కలిసి ఆయన నిర్వహించారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఈవీఎం లో సీరియల్ నెంబర్ 3 ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వన్యకుల క్షేత్రీయ ఆత్మీయ సమావేశంలో పీఎంకే అధ్యక్షుడు మాజీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అన్బుమణి రామదాస్ మాట్లాడారు. వన్యకుల క్షేత్రీయులందరూ చంద్రబాబు సైకిల్ గుర్తుకు ఓటు వేసి ముఖ్యమంత్రిగా గెలిపించి చిత్తూరు ఎంపీగా వరప్రసాద్ రావును గెలిపించాలని కోరారు. ఎండలో కూడా ఆత్మీయ సమావేశానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబును గెలిపిస్తే బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తారని తెలిపారు. చదువు, ఉద్యోగాలు రావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని అన్నారు. ఈ సమావేశంలో వన్యకుల క్షేత్రీయులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఓటు వేసి మన ఓటు విలువ పెంచుకుందాం. మన బిడ్డల జీవితాన్ని, మన కుప్పం నియోజకవర్గ భవిష్యత్తుని మార్చుకుందాం. అవునా కదా? చంద్రబాబు నాయుడు గారికి ఎంత మెజార్టీ ఇద్దాం? చంద్రబాబు నాయుడు గారికి ఎంత మెజార్టీ ఇద్దాం? ఈ రోజు వాళ్ళు మనల్ని రకరకాలుగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. 4
మనస్ఫూర్తిగా స్వాగతం పలికిన అన్నగారికి ఈరోజు చప్పట్లతో మారు మ్రోగిపోవాలి. ఇంకోసారి చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడికి పిలిపిద్దాం. అలాగే మమ్మల్ని ఇదివరకు చెన్నై గారికి రిక్వెస్ట్ సీఎం వర్ణన సీఎం మీకు కూడా వర్ణన సాధించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ రుద్రప్ప గారు. ఇప్పుడు இளைஞர்களுடைய எழுச்சி நாயகன் முன்னாள் மத்திய சுகாதாரத்துறை அமைச்சர் திரு அன்புமணி ராமதாஸ் அவர்களே மற்றும் மேடையில் அமர்ந்திருக்கும் அனைத்து பொறுப்பாளர்களே, இங்கே 2 நாட்களாக பாட்டாளி மக்கள் கட்சி இங்கே வந்து தேர்தல் பிரச்சாரம் செய்து கொண்டிருக்கின்ற அனைவருக்கும் என்னுடைய நன்றி கலந்த வணக்கம். இங்கே வந்து பார்த்த போதுதான் தெரிகிறது இவ்வளவு மக்கள் அக்னிகுல சத்திரியர்கள் இருக்கிறார்கள் என்பது. இளைஞர்களுடைய எழுச்சி நாயகன் முன்னாள் மத்திய சுகாதாரத்துறை அமைச்சர் திரு அன்புமணி ராமதாஸ் அவர்களே மற்றும் மேடையில் அமர்ந்திருக்கும் அனைத்து பொறுப்பாளர்களே, இங்கே 2 நாட்களாக பாட்டாளி மக்கள் கட்சி இங்கே வந்து தேர்தல் பிரச்சாரம் செய்து கொண்டிருக்கின்ற அனைவருக்கும் என்னுடைய நன்றி கலந்த வணக்கம். இங்கே வந்து பார்த்த போது జీవితాల్లో వెలుగును తీసుకువచ్చిన నాయకుడు, మా బిడ్డల భవిష్యత్తుని కాపాడిన నాయకుడు, మాకు వ్యవసాయ ఇజ్రాయెల్ టెక్నాలజీ తెచ్చి వ్యవసాయం చేర్పించిన నాయకుడు, మా బిడ్డలు ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీలో, నర్సింగ్ చదివేటట్టు చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు నమ్మారు కాబట్టి హెల్త్ మినిస్టర్ పిఎంకే ప్రెసిడెంట్ శ్రీ రామదాస్ గారు, శ్రీకాంత్ గారు, రాజన్ గారు, ex-MLAs and sitting MLAs come from the Tamil Nadu, and మన ఎదురుగా కూర్చున్న మన వెనుకల క్షత్రియులందరికీ నా నమస్కారం. అలాగే సభలో ఉన్న అందరికీ కూడా నా నమస్కారం. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికులుగా పనిచేయాలని టీడీపీ నాయకులు గిరి మల్లేష్ గౌడ్ పేర్కొన్నారు. దేవనకొండ టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో మండల కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్ అధ్యక్షతన తన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కప్పట్రాళ్ల బుజ్జమ్మ, టీడీపీ అభ్యర్థి తనయుడు గిరి మల్లేష్ గౌడ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవనకొండ మండలం గత 40 సంవత్సరాలుగా టీడీపీ కంచుకోటగా ఉందని, టీడీపీ పార్టీ విజయానికి ప్రతి నాయకులు కార్యకర్త సైనికుల్లాగా కృషి చేసి ఆలూరు గడ్డపై టీడీపీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు రామారావు నాయుడు, మాలిక్ బాషా, మల్లికార్జున్ గౌడ్, కరివేముల గిడ్డయ్య గౌడ్, చంద్ బాషా, అధిక సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మీరే ఒక వీరభద్రగౌడుగా, మీరే ఒక చంద్రబాబు నాయుడుగా ప్రతి ఒక్కరూ ముందుకెళ్తూ కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ ఏదైనా వర్గ విభేదాలు ఉన్నా దయచేసి పక్కన పెట్టండి. 25 ఏళ్ళైంది జెండా ఎగరకుండా. ఈసారి ఖచ్చితంగా ఆలూరు తాలూకాలో 25 ఏళ్ల తర్వాత జెండా ఎగరబోతుంది. అది ఖచ్చితంగా. అందులో 6 మండలాల్లో దేవనకొండ మండలం అత్యధిక మెజారిటీతో, అలాగే మాజాపురం నుంచి విలంపూర్ దాకా ప్రతి గ్రామాల్లో కూడా అత్యధిక మెజారిటీ వస్తుందని నేను ఆలోచిస్తున్నాను. ప్రతి ఒక్కరూ సహకారం మాకు ఉండాలని చెప్పి ఈ ఉద్దేశంతో పోలింగ్ రోజు కూడా రేపు 13వ తారీఖున పోలింగ్ జరిగే రోజు కూడా ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా, ఎందుకంటే మనం మోసిన జెండా తెలుగుదేశం జెండా, పసుపు జెండా మోసుకున్నామన్నా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అవతల ఎవరైనా ఉండని మీకొందాం, ఖచ్చితంగా ఎదిరిస్తాం. వాళ్ళకి ఈ 5 ఏళ్ల పరిపాలనలో వాళ్ళకి అలవాటు అయిండొచ్చు బెదిరించేది. మనము తెలుగుదేశం జెండా మోసుకున్నాము, ఆ బ్లడ్ లోనే ఉంది. ధైర్యం ఏంటంటే ఖచ్చితంగా మనము ఈసారి జెండా ఎగరేస్తాం కూడా. నాయకులకు, ప్రజలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మీరందరూ కలిసి గట్టిగా పోరాడాలని చెప్పి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు 20,000 రూపాయల ఆర్థిక సాయం అన్నదాతకి
నుంచి స్పందన చాలా బాగుందన్న. దీన్ని ఖచ్చితంగా రద్దు చేయాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాల్సిందే. చేయాలంటే అది కేవలం మన చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుందన్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మీ అందరికీ తెలుసు ఎంత విషవాయు లాంటి యాక్ట్ అంటే మన రైతాంగానికి మన భూములన్నీ ఇప్పటికే తీసుకున్నారు మీరు. మన భారత భూముల మీద అంతా జగన్మోహన్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నింటినీ తాకట్టు పెట్టాడు. సచివాలయాలు అయితేనే ప్రభుత్వ భూములు అయితే ఆస్తులన్నీ ఇంకా మిగిలిన ఆయన కళ్ళని మన రైతాంగ భూములు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దళితులపై వైకాపా నాయకుల దాడులు దౌర్జన్యాలు అధికమయ్యాయి. వైకాపాకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు నరేంద్రబాబు. పదకొండు ఎకరాల భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారు. పార్టీ కోసం కష్టపడిన తన భూమిని కబ్జా చేయడం దారుణం గౌడ దంపతులు. చంద్రబాబును గెలిపిస్తే బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తారు. వన్యకుల క్షేత్రీయ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి అర్బుమణి రామ్దాస్. ఆలూరు గడ్డపై టీడీపీ జెండా ఎగురవేయాలి. కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కప్పట్రాళ్ల బుజ్జమ్మ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.